Actually, the topic like money comes under macroeconomics. So far, what we dealt only the microeconomics. In fact, the subject of economics can be broadly classified into two: microeconomics and macroeconomics. Some of the economics-based students, they know. Studying of prices, studying of individuals will come under microeconomics. Say, what is the price? So that's why the microeconomics is also called as price theory. It is called as price theory. Now, here, what is the price of labor? Is it correct? We can call it as a wage of labor. We are not purchasing the person. We are purchasing the labor given by the laborer. Here, the capital, accumulation of capital is important for the development, and money is a part of capital. Money is not capital. Don't confuse. అంటే మీరు ద్రవ్యం అంటే మూలధనం, క్యాపిటల్ అని అనుకోకూడదు. ఎందుకంటే మనీ విల్ నాట్ డైరెక్ట్లీ క్రియేట్ ఎనీథింగ్. డైరెక్ట్లీ ఇట్ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. కాకపోతే ఇట్ విల్ సాటిస్ఫై యువర్ డిజైర్స్. అది కూడా నీకు 10 రూపాయలు ఉన్నాయి, ఆకలి వేస్తుంది, ఏదో కొనుక్కుంటాం. 10 రూపాయలు తిను, వస్తువు నీ ఆకలి తీరుస్తుంది. సో మనీ డైరెక్ట్లీ కెనాట్ satisfy the desires of the people. Like that, money directly cannot create anything. డబ్బుని సృష్టిస్తుంది అని ఏదో అక్కడక్కడ వింటుంటాం. డబ్బుని సృష్టించడానికి నా మొహం అంటే బహుశా వాళ్ళ ఉద్దేశంలో మనం డబ్బు ఎక్కడైనా దాచుకుంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ విధంగా డబ్బుని సృష్టిస్తుంది. దట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ మనం ఏదో డబ్బుని 10 రూపాయల నోటు పుస్తకంలో పెట్టేసి 10 years తర్వాత చూస్తే 10 రూపాయలే ఉంటుంది అక్కడ. బట్ అదే 10 రూపాయల్ని బ్యాంక్ లో పెట్టి 10 years తర్వాత వెళ్తే 20 రూపాయలు ఇస్తారు. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్, వాట్ ద మనీ మీన్స్. డబ్బు అంటే ఏంటి? డబ్బు అంటే ఏంటంటారేంటి మాస్టారు? డబ్బు అంటే డబ్బే. బట్ ఇన్ ఎకనామిక్స్ money means I already told you in one definition, the simplest definition. నాకు తెలిసి అంత చిన్న నిర్వచనం ఎక్కడా లేదు. Money means what money does. Money means what money does. డబ్బుగా ఏది పని చేస్తుందో అదే డబ్బు. ద్రవ్యంగా ఏది పని చేస్తుందో అదే ద్రవ్యం. నీకు డబ్బులు ఎందుకు కావాలి? ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే నోటు తినవు కదా. సో ఆ డబ్బుతో నీకు కావాల్సిన వస్తువు కొనుక్కుంటావు. కాబట్టి నీకు కావలసిన వస్తువు కొనే శక్తి దేనికైతే ఉంటుందో అదే ద్రవ్యం. దట్ ఈస్ కాల్డ్ మనీ. నువ్వు హోటల్కి వెళ్తావు, ఏదో టోకెన్ తీసుకోమంటాడు. ఆ టోకెన్ ఇస్తే ఆడు భోజనం పెడతాడు. దట్ టోకెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మనీ. Because you have given money to purchase the token, and the token will help you to serve the meals. సో అది దాని అర్థం. అంటే ద్రవ్యంగా పనిచేసేది ద్రవ్యం. నువ్వు సినిమాకి వెళ్ళాలి, అక్కడ గేట్ దగ్గర వాడికి టికెట్ చూపించాలి. దట్ టికెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మనీ. సో హియర్ ద్రవ్యముగా పనిచేసేది ద్రవ్యము. మనీ మీన్స్ వాట్ మనీ డస్. నీకు సినిమా చూడాలన్నా, ఆకలి వేస్తే ఏదైనా తినాలన్నా, అది
So what, say 10 rupees. Yes, 10 rupees is a money, a token, a small token, a small ticket. All will come under money. So I think now you are very clear about the meaning of money. అంటే ద్రవ్యం, డబ్బు అంటే ఏంటో మీకు ఇంతవరకు అఫ్ కోర్స్ చిన్నపిల్లలకి కూడా పాపం ఈ మధ్య ఆ డబ్బులు అంటే బాగా తెలిసిపోయింది. బాగా చిన్నప్పుడైతే ఐ మీన్ కొంతమంది, ఇప్పుడు కాదు, మీరు కాదు, ఏదో ఒక తెల్లకైతే ఇచ్చారు అనుకుందాం సపోజ్, ఇది కూడా రూపాయి ఇచ్చుకోరంటే ఆడు మన మొహాన కొడతాడు. ఇది రూపాయి కాదు, ఐ మీన్ ఇది 10 రూపాయలు కాదు, తెల్లకాయతో అంటాడు. సో దానికి ఈజీగా గుర్తింపు ఉంటుందన్నమాట. ఐ మీన్ ఈజీలీ రికగ్నైజబుల్. ఈరోజు సరదాగా అది మన సిలబస్ లో లేదు నిజానికి, కానీ ఎందుకు మీతో షేర్ చేసుకోవాలని సబ్జెక్టే అది, కానీ మన సిలబస్ లో అది లేదు, కానీ తెలుసుకోవాలి. ద్రవ్యముగా పనికొచ్చేది ద్రవ్యము. వాట్ మనీ డస్. మనీ మీన్స్ వాట్ మనీ డస్. ఓకే, దెన్ వాట్ ఈస్ మనీ? వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ మనీ? డబ్బుకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? డబ్బుకి లక్షణాలు ఉంటాయంటే డబ్బు తెల్లగా ఉంటుంది, డబ్బు నల్లగా ఉంటుంది, నల్లగా ఉన్నదాన్ని నల్ల ద్రవ్యము, తెల్లగా ఉన్నదాన్ని తెల్ల ద్రవ్యము, ఇలాంటి పదాలు ఉండవు. నిజానికి ద్రవ్యం మంచిదిగా, అంటే మంచిది అంటే మన కోరికలు తీర్చడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, అవన్నీ కూడా మంచి లక్షణాలు. సో ప్రస్తుతం నా క్లాస్ లో ఒక 26 స్టూడెంట్స్ ఉన్నారు. చాలా సింపుల్ గా చెప్తాను, చాలా సరదాగా కూడా ఉంటుంది. CUP కప్, కప్పు శాస్త్రం అంటాం కదా, టీ తాగేటప్పుడు కప్పులో టీ తాగుతాం. నాకు అలవాటు కప్పులో టీ తాగటం. కప్ అయితే కొంతమంది కిందని సాసర్ కూడా పెట్టుకుంటారు. దాన్ని డిష్, DISH, డిష్. సాసర్ కాదు, డిష్ అందాం, కప్ అండ్ డిష్ అందాం. కప్ అండ్ డిష్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఎప్పుడో నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఇది. బట్ ఇది ద్రవ్యానికి ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్నమాట. మంచి ద్రవ్యానికి ఉండాల్సినటువంటి ఫీచర్స్. అలాంటప్పుడు మనకి ప్రజెంట్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి మనీకి ఈ ఫీచర్స్ ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే అది మంచి ద్రవ్యము కాదు. ఆ ఫీచర్స్ మనం చెప్పిన రాముడు మంచి బాలుడు ఎందుకన్నా, ఏదో వాడు అన్ని మంచి పనులు చేశాడు, ఏదో కాబట్టి రాముడు మంచి బాలుడు అని అన్నాం. అలాగే భారతదేశ కరెన్సీ, భారతదేశ ద్రవ్యము మంచి ద్రవ్యము అని అనాలనుకుంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏంటి ఆ లక్షణాలు? కప్ అండ్ డిష్. కప్, CUP కప్, DISH డిష్. C అంటే కాగ్నైజబిలిటీ. ప్లీజ్ రైట్ ఇట్. కాగ్నైజబుల్, COGNIZABLE, కాగ్నైజబుల్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. C అంటే కాగ్నైజబుల్. నా పేరేంటి? సత్యనారాయణ, కానీ నన్ను అందరూ KSN అని పిలుస్తారు. K అంటే నా ఇంటి పేరు, S అంటే సత్యనారాయణ, N అంటే షార్ట్ ఫార్మ్ అన్నమాట. కప్ అంటే C అంటే కాగ్నైజబుల్, COGNIZABLE, కాగ్నైజబుల్. ఓకే. U అంటే CU కదా, యూటిలిటీ, UTILITY, యూటిలిటీ. కాగ్నైజబుల్. సెకండ్ వన్ యూటిలిటీ. P అంటే పోర్టబుల్, PORTABLE, పోర్టబుల్, PORTABLE, పోర్టబుల్. కప్ అయిపోయింది. ఓకే. డిష్. ఓకే. D ఫర్ డ్యూరబిలిటీ, DURABILITY, డ్యూరబిలిటీ. ఓకే. తర్వాత ఏంటమ్మా? డిష్కి తర్వాత ఏమొస్తుంది? D తర్వాత I. వెరీ గుడ్. I మీన్స్
ఇంట్రిన్సిక్, INTRINISIC, INTRINISIC, ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇంట్రిన్సిక్ వాల్యూ, INTRINSIC, ఇంట్రిన్సిక్ వాల్యూ. I అంటే ఇంట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ వాల్యూ. తర్వాత ఎస్, ఎస్ అంటే స్టెబిలిటీ, STABILITY, స్టెబిలిటీ, స్టెబిలిటీ. ఓకే, చివరిది ఏంటమ్మా? హెచ్, డిష్ కదా. హెచ్, హెచ్ మీన్స్ హోమోజీనిటీ, HOMOGENITY, హోమోజీనిటీ. సో ఆల్రెడీ చెప్పాను, ఇది మీ జీవితంలో మర్చిపోరు. ఎందుకంటే మనం దాన్ని ఒక ఎబ్రివేషన్ లో తెచ్చేసుకున్నాం. కప్ అండ్ డిష్, కప్ అండ్ డిష్, అది మన సబ్జెక్టే. ద్రవ్యానికి, ద మనీ మస్ట్ క్యారీ ద గుడ్ మనీ, ద గుడ్ మనీ అంటే ద్రవ్యము ద్రవ్యముగా పనిచేస్తూ ద్రవ్యం యొక్క విలువను కాపాడుకుంటూ ఒక మంచి ద్రవ్యంగా దేశంలో చలామణి అవ్వాలి అంటే ఆ ద్రవ్యానికి, ఆ మనీకి ఈ లక్షణాలు ఉండాలి. అదేంటంటే కప్ అండ్ డిష్. ప్రెషర్ ఆ ఎండ తీసేద్దాం, పోనీ తీసేయండి, కప్పు డిష్, కప్పు డిష్. ఎందుకంటే ఎండకి అనే దానికి మనం ఏం పెట్టలేదు కాబట్టి కప్ డిష్, కప్ డిష్, CUP, కప్, DISH, డిష్, కప్ డిష్. ఓకే, మొట్టమొదటిది కొగ్నైజబుల్. కొగ్నైజబుల్, వాట్ ఇట్ మీన్స్, వాట్ ఇట్ మీన్స్? ఈజీలీ రికగ్నైజబుల్, ఈజీలీ రికగ్నైజబుల్, అది దాని అర్థం. అక్కడ రాసుకోండి. కొగ్నైజబుల్ అంటే ఏంటి? ఈజీలీ, ఈజీలీ రికగ్నైజబుల్ అంటే ప్రతి ఒక్కరూ సులువుగా దాన్ని గుర్తించటం, దానికి ఆ లక్షణం ఉండాలి. అంటే ఇది డబ్బు, ఇది మనీ, ఇది కరెన్సీ, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దీంతో నాకు కావలసిన వస్తువులను కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, అలాంటి కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఈజీలీ రికగ్నైజబుల్. కొగ్నైజబుల్ మీన్స్ ఈజీలీ రికగ్నైజబుల్, అది దాని అర్థం. సో ప్రస్తుతం మన దేశంలో ఉన్న మనీకి ఆ లక్షణం ఉందా లేదా? ఆ లక్షణం ఉందా లేదా? ఉందా లేదా? yes sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, ఒక చిన్నపిల్లాడికి ఎదురా 10 రూపాయల నోటని ఒక తెల్లకాయతో చేతిలో పెట్టాం అనుకున్నాం, మన మొహానే కొడతాడు. అంటే పిల్లాడు కూడా ఇది డబ్బు కాదని చెప్పేస్తున్నాడు అటు. సో అటువంటి గుర్తింపు, అంత ఈజీగా, సులువుగా ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ కూడా ఏదైనా ఒక నోటు, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే రంగులో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు రూపాయి నోట్లతోటి, అవి ఊరికనే సరదాగా అదే ప్లే మనీ ఏదో అంటారు దాన్ని. సో అది గుర్తింపులకు రాదు. సో ఆ లక్షణం ప్రస్తుతం మన ద్రవ్యానికి ఉందని చెప్పొచ్చు. అయితే ఆ లక్షణం ఒకసారి పోతుంది. ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది ఆ లక్షణం? ద్రవ్యానికి ఒకసారి పోతుంది, ఉండదు. ఒకసారి ఎప్పుడు ఉండదు? కొద్దిగా ఆలోచించాలి. ఏమా? బ్లాక్ కరెన్సీ, బ్లాక్ కరెన్సీ అనేది ఉండదు, బ్లాక్ కరెన్సీ అనేది ఉండదు. అయితే దాన్ని గుర్తించడం చాలా కష్టం. అయితే బ్లాక్ కరెన్సీ అనే పదం లేదు నిజానికి, నల్ల ద్రవ్యం అంటాము, అది అన్అకౌంటెడ్ మనీ. ఐ అగ్రీ విత్ యూ, కానీ చాలా కష్టం దాన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాబు ఇక్కడ ఇలా ఉండదు, అది ఉండదు, దాన్ని బ్లాక్ కరెన్సీ అనకూడదు, ఫేక్ అనాలి. మనం లా చదువుకుంటున్నాం కదా, అందుకని మనం కొన్ని పదాలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.
బ్లాక్ మనీ అనే తప్పు, అది ఫేక్ కరెన్సీ. అంటే దొంగ నోట్లు అంటాం అనమాట. దాన్ని దొంగ నోట్లు అంటాం. దొంగ నోట్లని మనం అంత ఈజీగా పట్టుకోలేము. కొంతమంది మోసపోతుంటారు, అందరికీ తెలుసు. ఆ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఎందుకు మోసపోతుంటారు? అది డబ్బు అనుకుంటారు. అలాగే ఉంటుంది. అయితే ఎప్పుడైతే తరచుగా ప్రభుత్వం ఈ కరెన్సీని రంగులుగా పెట్టింది అనుకున్నాం, ఏదో పచ్చ నోటు, తెల్ల నోటు, ఎర్ర నోటు, పింక్ నోటు, బ్లూ నోట్, ఇలా చెత్తగా చేస్తే ప్రజలకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. మనం కొత్తలో అలాగే కదా, ఇదేంటి అప్పుడు 2 రూపాయల నోటు ఇలాగ ఉండేది, ఇప్పుడు ఇలాగ ఉంది. అప్పుడేంటి 5 రూపాయల నోటు అలా ఉండేది, ఇప్పుడేంటి ఇలాగ ఉంది. అదేంటి 10 రూపాయల నోటు బ్లూ కలర్ లో ఉండేది కదా, 20 రూపీస్ నోటు ఆరెంజ్ కలర్ లో ఉండేది కదా. సో వెన్ ద గవర్నమెంట్ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ ద డిజైన్ అండ్ కలర్ అండ్ సైజ్, then it will lose its cognizability. బహుశా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కొగ్నైజబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఏదో ఇష్టం వచ్చినట్టుగా బాగుంది కదా అని మోడీ గారు కరెన్సీ నోట్ మీద పెట్టేసుకున్నాడు అనుక ఆడి బొమ్మ. ఇదేంటి, మనకి ఎప్పుడు గాంధీ గారు కదా ఉండాలి, ఈడావిడ వచ్చేసాడు, ఇది కాదేమో, ఇది డబ్బు కాదేమో. సో ఇలా జరగకుండా ఉండటం కోసం వీలైనంత మేరకు ఎప్పుడు కూడా ప్రజలందరూ సులువుగా గుర్తించేదిగా ద్రవ్యం ఉండాలి. అలాంటి ద్రవ్యాన్ని ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించాలి, చలామణి చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఫీచర్. మొట్టమొదటి లక్షణం, మంచి ద్రవ్యానికి ద్రవ్యంగా అందరూ ఆమోదించేదిగా, అందరూ గుర్తించేదిగా, సులువుగా గుర్తించేదిగా ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. కాబట్టి సాధారణంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ కరెన్సీని ఏదో రంగులుగా చెయ్యదు సాధారణంగా. ఒకవేళ ఎందుకు చేస్తుంటది ఒకసారి, ఆ మధ్య మనకి 1000 రూపాయల నోటు ఉండేది, అది తీసేశారు. ఎందుకు తీసేశారు? వై గవర్నమెంట్ సమ్టైమ్స్ చేంజెస్ ద కలర్ ఆర్ సైజ్ ఆర్ డినామినేషన్ ఆఫ్ ద కరెన్సీ. ఎందుకు చేస్తారు అలాగా? ఫేక్ మనీ తగ్గించడానికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరు? సంజయ్ మర్లపూడి. బాగుంది. ఇదే ఇంతకుముందు వచ్చావా తల్లి నా క్లాస్కి ఎప్పుడైనా? వెరీ గుడ్. ఫేక్ కరెన్సీ బాగా చలమణిలోకి వచ్చేస్తుంది. ఏదో 100 రూపాయల నోట్లు దొంగ నోట్లు అంటారు మామూలుగా తెలుగులో. అది ఫేక్ కరెన్సీ. అంటే పోల్చుకోలేరు, సామాన్య ప్రజలు పోల్చుకోలేరు. అట్లాగనే ఏదో ప్రభుత్వం చెప్పింది 1000 రూపాయల నోట్లు ఎక్కువగా ఫేక్ కరెన్సీ ఉంది కాబట్టి మొత్తం రద్దు చేస్తే ఆ ఫేక్ కరెన్సీ అంతా కూడా వచ్చేస్తుంది, బయటికి చల్లకుండా పోతుంది అని ఏదో ఉద్దేశం. అది వేరే విషయం. సో అలాంటప్పుడు ఆ ద్రవ్యం మారుతుంది, కలర్ మారుతుంది, సైజ్ మారచ్చు, ఆ డిజైన్ మారచ్చు. సో దిస్ ఇస్ వెరీ న్యాచురల్. అప్పటికి కూడా ప్రజలు దాన్ని గుర్తించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కొత్త నోట్లు వచ్చేటప్పుడు సాధారణంగా విలేజెస్ లో ఇదేంటిది, ఈ నోట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నాకొద్దు అంటారు. ఇప్పటికీ కూడా కొన్ని వాటి కాల్ సమ్ ఏరియాస్ లో ఈ కొత్త నోట్లు మొట్టమొదటి చలామణి తీసుకోరు. ఎందుకంటే ఇదేంటి బాబు, ఇది నాకు తెలియదు, నాకేదో అలా ఈ గాంధీ గారి బొమ్మ ఉంటుంది, ఏదో పచ్చగా ఉంటుంది, లేదా ఇంకో కలర్ లో ఉంటుంది, అది ఇస్తే ఇయ్యి, లేకపోతే బొమ్మంటారు. సో అది ఈజీలీ రికగ్నైజబుల్ గా ఉండాలి. అది మొట్టమొదటి ఫీచర్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇంకా రెండోది ఏంటమ్మా?
యూటిలిటీ. వెరీ గుడ్. యూటిలిటీ, ప్రయోజనము. ప్రయోజనము, యూటిలిటీ అంటే తెలుగులో ప్రయోజనం. సో డబ్బుకి ప్రయోజనం ఉండాలి. అది నీ కోరికలు తీర్చాలి, నీ ఆకలిని తీర్చాలి, నీ వ్యాపారానికి పనికి రావాలి, నువ్వు కొనుక్కోవడానికి పనికి రావాలి, నీకు అమ్ముకోవడానికి పనికి రావాలి. సో నీ కోరికలు తీర్చగలిగే శక్తి, దాన్ని యూటిలిటీ అంటారు. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ అంటారు. సపోజ్ నువ్వు ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఇది తీసుకోరంటే తీసుకోలేదు అనుకున్నావు సపోజ్, అప్పుడు దానికి ప్రయోజనం లేకుండా పోయినట్టే. అలాంటప్పుడు అది ద్రవ్యం కింద చలామణి అవ్వదు. సో మనీ మస్ట్ క్యారీ సమ్ వాల్యూ, సమ్ యూటిలిటీ, సమ్ పవర్ టు పర్చేస్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. డబ్బుకి ఎప్పుడు కూడా వస్తువులు కొనే శక్తి ఉండాలి. డెఫినెట్ గా మన డబ్బుకి ఆ శక్తి ఉంది, యూటిలిటీ అనేది ఉంది. మనకి ఏదైనా కావాలనుకుంటే డబ్బుతో కొనుక్కుంటాం, మనం ఏదైనా అమ్మాలంటే డబ్బుకి అమ్మేస్తాం. సో ఇట్ క్యారీస్ సర్టన్ యూటిలిటీ, ఇట్ క్యారీస్ సర్టన్ వాల్యూ. ఆ యూటిలిటీ రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? మన ద్రవ్యానికి, ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ద్రవ్యానికి యూటిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది పెరుగుతుందా? ఎస్ సార్. చెప్పు పర్లేదు, ఎవరికి పెరుగుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు అమ్మాయి చెప్పింది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది, వెరీ గుడ్. ఇంకా నువ్వు చిన్నప్పుడు రూపాయి పట్టుకెళ్తే 10 చాక్లెట్లు వచ్చేవి, నీకు ఎక్కువ ప్రయోజనం వచ్చేది. అబ్బా 10 చాక్లెట్లు. ఇప్పుడు రూపాయికి ఒక చాక్లెట్ కూడా రావట్లేదు. ప్రయోజనం పెరిగిందా తగ్గిందా? తగ్గింది సార్. వెరీ గుడ్, తగ్గింది. అంటే ద్రవ్యం విలువ పడిపోతుంది, ద్రవ్యానికి ప్రయోజనం పడిపోతుంది. ఒకప్పుడు నీకు పాకెట్ మనీ రూపాయి ఇస్తే చాలా హ్యాపీ. ఎల్కేజీలో ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు రూపాయి ఇచ్చారు, 10 చాక్లెట్లు కొనుక్కోవచ్చు, 10 బిస్కెట్లు కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు పాకెట్ మనీ 100 రూపాయలు అయిపోయింది. ఒకప్పుడు రూపాయి 10 రూపాయలు ఉన్న పాకెట్ మనీ ఇప్పుడు అమ్మ అక్కడ ఒక 100 రూపాయలు ఉన్నాయి పట్టుకొని వెళ్ళి అంటారు. అంటే డబ్బుకి విలువ పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? తగ్గింది సార్. వెరీ గుడ్. డబ్బుకు కొనే శక్తి పడిపోతుంది, డబ్బుకి వస్తువులు కొనే శక్తి పడిపోతుంది. అలా పడిపోకూడదు. అలా పడిపోతే అది మంచి ద్రవ్యం కాదు. ఆ శక్తి పెరగక్కర్లేదు, కనీసం అలా ఉంటే చాలు. మనీ వాల్యూ అనేది, మనీకి ప్రయోజనం ఇచ్చే శక్తి. ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం పుస్తకాన్ని 10 రూపాయలు పెట్టి కొన్నాం, ఎప్పుడు అదే 10 రూపాయలు ఉండాలి అంతే తప్ప ఆ 10 రూపాయల పుస్తకం 100 రూపాయలు అయిపోతే. అయితే మీకు ఇక్కడ ఒక విషయం తెలియాలి, ద్రవ్యం యొక్క పరిమాణం పెరిగే కొద్దీ ద్రవ్యం విలువ పడిపోతుంది. అదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి చాలు. ద లార్జర్ ద సప్లై ఆఫ్ మనీ, ద లార్జర్ ద సప్లై ఆఫ్ మనీ, ద లెస్ ద వాల్యూ ఆఫ్ మనీ, ద లెస్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ. ఆ రెండింటికి నెగటివ్ రిలేషన్ ఉంటుంది అనమాట. ఎంత డబ్బు, అది మనిషి డబ్బు ఎక్కువ ఉంటే ప్రయోజనం కదా. మీరేంటి ఇలా చెప్తున్నారు? అందుకే దాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అన్నారు. నీ వరకు ఏదో డబ్బులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ దేశంలో ద్రవ్యం యొక్క సప్లై పెరిగిపోతే ద్రవ్యం యొక్క విలువ పడిపోతుంది, ద్రవ్యం చుట్టూ కాగితం అయిపోతుంది. ఎందుకంటే ఎవడి జేబులో చూసినా డబ్బులే డబ్బులే, కానీ అవి వస్తువులు కొనటానికి పనికి రావటం లేదు. సో అలా మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప మనుషులు డబ్బులు ఎక్కువ ఉంటే ప్రయోజనం ఎక్కువ కదా, ఎస్, కానీ దాన్ని కొనే శక్తి పడిపోయేటప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? సో దట్ ఈస్ కాల్డ్ యూటిలిటీ, వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్. దాన్ని ఎకనామిక్స్ లో యూటిలిటీ అనే దాన్ని వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఉంటుంది. నో డౌట్ డబ్బుకి కోరికలు తీర్చగలిగే శక్తి ఉంది, కానీ ఆ శక్తి అనేది పడిపోతుంది, సంవత్సరానికి పడిపోతుంది.
ఏదో రిజర్వ్ బ్యాంకు దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ వాల్యూ అంటారు, అంటే అంతర్గత విలువ అంటారు. దేశంలో డబ్బు యొక్క విలువ ఇంకా ఒకప్పుడు ఏదో ఓటుకి 100 రూపాయలు నోటు ఇచ్చేవారు పార్టీకి ఓటేస్తే. ఇప్పుడు 500, 1000 రూపాయల మధ్యలో తీసేశారు కాబట్టి 2000 రూపాయలు. అందరికీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ సీక్రెట్. బహుశా మీరు ఎక్కడైనా వినుంటారు, వాళ్ళ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 రెళ్ళు 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు, లేదా 5,500, 2,500 వచ్చాయి. సో దిస్ ఇస్ ఒకప్పుడు ఓటుకి 100 రూపాయలే, ఇప్పుడు 500 లేదా 2,000. అంటే డబ్బు విలువ పడిపోయింది. ఓటు కొనటానికి కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద పిటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఫార్ యాజ్ మనీ ఈజ్ కన్సర్న్డ్. చాలా దౌర్భాగ్యం. బహుశా ఐ డు నాట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ ద అదర్ నేషన్స్ యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్డ్. నాకు అంతగా ఐడియా లేదు, ఇతర దేశాల్లో ఎలక్షన్స్ కి ఈ ఓట్లకి డబ్బులు ఇస్తారనేటటువంటిది నాకు అంతగా తెలియదు. బట్ భారతదేశంలో మాత్రం ఇట్ బికమ్ ఏ వెరీ కామన్ అండ్ ద వాల్యూ ఆఫ్ మనీ హ్యాస్ కమ్ డౌన్ అండ్ people are, the politicians are paying more money to get the votes. That is a different issue. But being a youth, మీరు యువకులు కాబట్టి ఈ విషయం మీకు షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటమ్మా, సి అయిపోయింది, యూటిలిటీ అయిపోయింది, పోర్టబుల్. పోర్టబిలిటీ, పోర్టబుల్, PORTABLE, పోర్టబుల్ అంటే దాని అర్థం ఏంటంటే ఈజీలీ క్యారియబుల్. ఈజీలీ క్యారియబుల్ అంటే సులువుగా మోసుకుపోగలిగే దాన్ని పోర్టబుల్ అంటారు. మొబైల్ ఎక్కడ పడితే అక్కడ జేబులో, చిన్న జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, పోర్టబుల్. ఒకప్పుడు ఇంత ఉండేది, 1 kg బరువు ఉండేది, పోర్టబుల్ కాదు. అట్లాగనే ఓకే, పోర్టబిలిటీ అంటే సులువుగా మోసుకుపోగలిగేదిగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళాలి, ఒకరికి ఇవ్వాలి. అది రూపాయల్లో పట్టుకెళ్ళాలి అనుకుందా, రూపాయి నాణ్యాల్లో పెద్ద సంచి అవుతుంది. అదే 2,000 రూపాయలు అనుకోండి, జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దాన్ని పోర్టబిలిటీ అంటారు. ఏదో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పోర్టబిలిటీ బాగా పెరిగిపోయింది. ఎందుకని 2,000 రూపాయల నోట్లు వచ్చాయి, 1,000 రూపాయల నోట్లు తీసేసి 2,000 వచ్చాయి. కాబట్టి ఒక కట్ట ఒకడు ఈజీగా 2-3 కోట్ల రూపాయలు జేబులో పెట్టుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఇవ్వటానికి, ఏదైనా కొనుక్కోవడానికి, అమ్మటానికి పనికొస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ, ఈజీలీ క్యారియబుల్. మిగిలిన లక్షణాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం భారతదేశ ద్రవ్యానికి పోర్టబిలిటీ చాలా ఎక్కువ. సో వీ కెన్ సపోర్ట్ ఇట్. పోర్టబిలిటీ ఉండటం మంచిదా కాదా? పోర్టబిలిటీ అంటే మంచిదే కదా, మంచిదే కాదా? ఆ లక్షణం మంచి లక్షణం. చెప్పమ్మా, పోర్టబిలిటీ లక్షణం మంచిదా? గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్. మంచిదే. కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయా? లేదు. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తా అన్నారు కదా. అది కాదు నా ఉద్దేశం. మనకి ప్రస్తుతం ఉన్న ద్రవ్యానికి అది మంచి ద్రవ్యం అనేదే కాదా అని చెప్పటం కోసం ఈ లక్షణం దానికి ఉందో లేదో మనం కంపేర్ చేస్తున్నాం, అంతే తప్ప వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఓకే, జస్ట్ వీఆర్ చెకింగ్ అనమాట. కొద్దిగా మనం చదువుకున్నాం కదా, అందుకని ఈ లక్షణం ఉండాలంటున్నారు మాస్టారు, ఈ లక్షణం ఇక్కడ ఉందా అంటే లేదు, ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, లేకపోతే ఏంటి. సో పోర్టబిలిటీ is good. Sometimes it is bad because
ఇట్ ఈస్ ఈజీలీ క్యారియబుల్ కాబట్టి మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనాలు ఇట్లాంటివి జరిగేటప్పుడు వాటిని ఎక్కడైనా క్యారీ చేసేటప్పుడు కొద్దిగా ప్రమాదంగా ఉండొచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఇంకా పోర్టబిలిటీ అసలు ఈ మామూలు కరెన్సీ కాకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా ఈజీలీ క్యారియబుల్. 1,00,000 ఒక క్షణంలో నేను పేటిఎం ద్వారా మా అబ్బాయికి పంపించేస్తాను, ఒక సెకండ్ లోనే పంపించేస్తాను. సో నిజంగా అది పోర్టబుల్, హైయెస్ట్ పోర్టబుల్. డబ్బు క్యారీ చేయాలి, డిజిటలైజేషన్ అంటారు, డిజిటల్ పద్ధతి ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం. ఓకే, మనం ఇప్పుడు కప్పు వరకు అయిపోయాం. నెక్స్ట్ ఏంటమ్మా? డిష్, DIS, డ్యూరబిలిటీ. వెరీ గుడ్. సో ఇక్కడ డ్యూరబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం మన్నేదిగా ఉండాలి. సో ఇట్ మస్ట్ లివ్ ఫర్ లాంగ్ టైమ్, ఆర్ ఇట్ విల్ సర్వ్ ఫర్ లాంగ్ టైమ్, ఆర్ ఇట్ విల్ సర్వ్ ఫర్ ద పర్పస్ ఫర్ లాంగ్ టైమ్. తెలుగులో చెప్పాలంటే మన్నిక కలిగేదిగా, ఎక్కువ కాలం మన్నాలి. డబ్బు మన్నట ఏంటి? ఇప్పుడు నా దగ్గర నుంచి నీకు వచ్చింది, నీ దగ్గర నుంచి ఇంకోటికి, అలాగే 1 సంవత్సరం కాలం పాటు లేదా 2 years పాటు దాన్నే వెలాసిటీ అని అంటారు. మనకి ఇప్పుడు అందులో డీప్ గా వెళ్ళట్లేదు. సో ఎక్కువ కాలం మన్నేదిగా ఉండాలి, ఎక్కువ కాలం మన్నేదిగా ఉండాలి, అది దాని అర్థం. డి అంటే డ్యూరబుల్, ఎక్కువ కాలం మన్నేది. ప్రస్తుతం మన ద్రవ్యానికి ఎక్కువ కాలం మన్నేదిగా ఉందా లేదా? ఎక్కువ కాలం అది నిలబడుతుందా? ఐ మీన్ బతుకుంటుందా? బతకటం అంటే ఇన్ ద సెన్స్ అలా అలా తిరిగి. ఎస్, షేక్ దౌలత్. ఇక్కడ ఏమవుతుందంటే నాణ్యాలు అయితే జీవితాంతం మన్నుతూనే ఉంటాయి. సపోజ్ 1 రూపీ నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలా తిరుగుతూనే ఉంటుంది దేశంలో ఎక్కడో ఒక దగ్గర. నువ్వు ఒకడికి ఇస్తావు, వాడు ఇంకోటికి ఇస్తాడు, వాడు ఇంకోటికి ఇస్తాడు, అలా తిరుగుతూనే అరగకుండా పనికి వస్తుంది. అదే 1 రూపీ నోటు, 2 రూపీస్ నోటు, 10 రూపీస్ నోటు డ్యూరబిలిటీ ఉండట్లా. ఎందుకని? అది ఎక్కువ వెళ్తున్న కొద్దీ దాన్ని వెలాసిటీ అంటాము. అది ఎక్కువ చేతులు మారుతున్న కొద్దీ చిరిగిపోతుంది. కరెన్సీకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. కరెన్సీకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే నోట్లకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. వేరే కాయిన్స్ కి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాయిన్స్ కి అంటే నాణ్యాలు అయితే ఎంతకాలమైనా మన్నుతాయి. బట్ కాగితంతో తయారు చేసేటటువంటి అఫ్కోర్స్ కరెన్సీ నోట్లు ఎక్కువ కాలం మన్నవన్నమాట. ముఖ్యంగా చిన్న నోట్లు. మనకి ఇప్పుడు 1 రూపీ నోట్లు లేవు, ఎప్పుడో పోయాయి. 2 రూపీస్ కూడా పోయాయి. 5 రూపాయలు కూడా అక్కడక్కడ ఏదో చిరిగిపోయిన నోట్లు అయితే దొరుకుతున్నాయి. 10 రూపాయలు కూడా అదే పరిస్థితి. అంటే డ్యూరబిలిటీ అనేది కరెన్సీకి తక్కువ ఉంటుంది, నాణ్యాలకి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు కాయిన్స్, 10 రూపాయల కాయిన్స్ ఇవన్నీ కనుక వచ్చినట్లయితే అప్పుడు అది డ్యూరబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అట్లాగే 100 రూపాయల నోటుకి బదులు 100 రూపాయల కాయిన్స్ వస్తాయి అనుకుందాం, అది మంచిది. ఎందుకంటే మరలా ప్రింట్ చేయక్కర్లేదు. మరలా ప్రింట్ చేయడం వల్ల బోల్డ్ డబ్బులు అవుతాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, 1 రూపాయి నోట్ని ముద్రించడానికి 2 రూపాయలు 3 రూపాయలు అవుతుంది. అలాంటప్పుడు రూపాయి నోట్ ఎందుకు ముద్రించాలి? ప్రభుత్వానికి నష్టం. సో కాబట్టి ఆ డ్యూరబిలిటీ అనేది కాయిన్స్ లో ఎక్కువ ఉంటుంది అండ్ కరెన్సీలో తక్కువ ఉంటుంది. మరి ఫారెన్ కరెన్సీ డ్యూరబిలిటీ ఎక్కువ. అమెరికాలో డ్యూరబిలిటీ ఎక్కువ, కరెన్సీకి డ్యూరబిలిటీ ఎక్కువ, మనకి డ్యూరబిలిటీ తక్కువ. కారణం ఏంటి? వాటి డిఫరెన్స్ అమెరికన్ కరెన్సీ అండ్ ఇండియన్ కరెన్సీ? ఎనీబడి ప్లీజ్? మాకేం తెలియదండి, మేము అమెరికా వెళ్ళలేదు కదా అనుకుంటారా? క్వాలిటీ ఆఫ్ కరెన్సీ రైట్.
చేస్తారు. చాలా ఉండాలి సార్. ఎవరు చెప్పారమ్మా ప్లాస్టిక్ ఉరిటేనా? ప్లాస్టిక్ కరెన్సీ, అది ప్లాస్టిక్ నోట్లు, దానికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనది పేపర్ నోట్స్ కి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది. పేపర్ ఎంతకాలం అలా అలా చేతులు మారి మారి అది చిరిగిపోతుంది. బట్ అందుకనే గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకొద్దామని. ఎందుకంటే మనం జనరల్ గా మనం ఏదో కరెన్సీ మర్చిపోయి బట్టల్లో పెట్టేసి ఉతికేసి, అయితే అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ వాట్ వీ యూజ్ పేపర్, దట్ ఈస్ ఏ డిఫరెంట్ పేపర్, అది వేరే పేపరు. అయినప్పటికీ దానికి డ్యూరబిలిటీ తక్కువే. ప్లాస్టిక్ కరెన్సీ వస్తే డెఫినెట్ గా మీ జనరేషన్ కి రావచ్చు. మీరు కొద్దిగా గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ప్లాస్టిక్ కరెన్సీ విచ్ క్యారీస్ డ్యూరబిలిటీ. ఓకే, డి తర్వాత ఏంటమ్మా? డిఐ, ఇంట్రిన్సిక్ వాల్యూ. వెరీ గుడ్. ఇంట్రిన్సిక్ వాల్యూ, అంతర్గత విలువ అంటారు దాన్ని, దాని ముఖ విలువ అంటారు. దాని ఫేస్ మీద 10 రూపీస్ అని రాసింది, లేదు దాని ఫేస్ మీద 2000 రూపాయలు 2000 రూపీస్ అని రాసింది, కానీ దాంట్లో ఏమీ ఉండదు. అదే ఒకప్పుడు పూర్వకాలంలో రూపాయి అంటే రూపాయి, వెండి నాణ్యం రూపాయి అలా మార్చుకోవచ్చు, లేదు రూపాయిని కరిగించేస్తే రూపాయి విలువైన వెండి వస్తుంది. అలాగే గోల్డ్, మన దేశంలో ఏదో మీరు గొప్పగా చెప్పుకోవచ్చు, ఈ దేశంలో బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఉండేవి. వెండి నాణ్యాల గురించి నాకు తెలుసు, నాకు బంగారు నాణ్యాల గురించి తెలియదు. మీకు బహుశా రాగి నాణ్యాలు, అలాగే ఇత్తడి బ్రాస్ కాయిన్స్ మీకు తెలిసి ఉండొచ్చు, అవి కూడా ప్రస్తుతం పోతున్నాయి. చివరికి మనదంతా కూడా స్టీల్ కాయిన్స్, స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్. అంటే ఒకవేళ పొరపాటున దాన్ని చెతకొట్టిన 10 పైసలు వస్తుంది, 10 పైసలు కూడా రాదు, సారీ. అంటే దాని అర్థం ఏంటంటే దాని ముఖం మీద ఉన్న విలువ దాని లోపల ఏమీ ఉండటం లేదు, అంటే మెటాలిక్ వాల్యూ ఉండట్లేదు. అఫ్ కోర్స్ ద వాల్యూ ఆఫ్ ద కరెన్సీ షుడ్ బి కెప్ట్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది వేరే విషయం. రిజర్వ్ బ్యాంకు దాని మీద ఏదో రాసి 2000 రూపాయల నోట్ అని రాసించింది, దట్ ఈస్ అ ప్రామిసరీ నోట్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నీకు ఒక ప్రామిసరీ నోట్ రాసి, ఇది 2000 రూపాయలు, నువ్వు ఎక్కడైనా చెల్లుబాటు చేసుకో, ఒకవేళ ఎవడైనా చెల్లుబాటు చెల్లదు అనుకుంటే నా దగ్గర నీ డబ్బులు ఇస్తాను, నీ విలువ ఇస్తానని ఏదో ప్రామిసరీ నోట్. అదంతా మళ్ళీ సబ్జెక్ట్ వేరే అయిపోతుంది. సో ఎనీహౌ మనం ఇంట్రిన్సిక్ వాల్యూ ప్రస్తుతం డబ్బుకి లేకపోయినా దాని యొక్క విలువను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది కాబట్టి ఇంట్రిన్సిక్ వాల్యూ ఉన్నట్టే లెక్క. ఓకే, ఒకవేళ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అందుకే మనకి ప్రస్తుతం 10 పైసలు 20 పైసలు ఇలాంటివి కనపడటం లేదు. ఎందుకంటే ఆ 10 పైసలు 20 పైసలు కరిగిస్తే 50 పైసలు వస్తుంది కరిగించి అమ్ముకుంటే. అందుకనే మొత్తం చిల్లరంతా కూడా దేశంలో ఉన్న అల్యూమినియం కాయిన్స్ మొత్తం కరిగించేశారు. కాబట్టి ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువ ఉంటే డబ్బు కరిగించేస్తారు, ఇంట్రిన్సిక్ వాల్యూ లేకపోతే పర్వాలేదు, అలాగే ఉంటుంది. ఓకే, అది వేరే విషయం. సో డిఐ వచ్చేసింది ఎస్, స్టెబిలిటీ అంటే డబ్బు విలువ నిలకడగా ఉండాలి, పడిపోకూడదు, పెరిగిపోకూడదు, అలా స్టేబుల్ గా. డబ్బు ఎప్పుడు కూడా, డబ్బు ఇన్ ద సెన్స్ మనీ పర్చేసింగ్ పవర్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలి, మరి పడిపోకూడదు, అలాగని పెరిగిపోకూడదు. స్టేబుల్ గా అంటే నిలకడగా ఉంటాం, విలువ నిలకడగా ఉండాలి, దాని విలువ నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉండాలి అంటే ధరలు నిలకడగా ఉండాలి. ఎప్పుడు 10 పైసలకు 10 చాక్లెట్లే రావాలి. మీ చిన్నప్పుడు ఎలా కొన్నారు ఇప్పుడు అలాగే ఉండాలి, దాన్నే స్టెబిలిటీ అంటారు. అప్పుడు రూపాయికి 10 చాక్లెట్లే, ఇప్పుడు రూపాయికి 10 చాక్లెట్లే. ఆ ద్రవ్యం యొక్క విలువ
అలా నిలకడగా ఉంది అని అంటారనమాట. దాన్ని స్టెబిలిటీ అంటారు. లాస్ట్ది హోమోజినిటీ. అంటే మనం ఎక్కడ ఈ పదం వాడని చెప్పండి. ఈ పదం ఎక్కడ వాడాం? అఫ్ కోర్స్ సిమిలర్ అనే పదం కరెక్టే. ఈ పదాన్ని ఎక్కడో మనం సిలబస్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాం. వెరీ గుడ్, పర్ఫెక్ట్ కాంపిటీషన్, వెరీ గుడ్ సంజయ్, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో అమ్మే వస్తువులన్నీ కూడా హోమోజీనియస్ గా ఉంటాయి. సే ఎగ్స్ ఆర్ హోమోజీనియస్, మిల్క్ ఈజ్ హోమోజీనియస్, ఆయిల్స్ ఆర్ హోమోజీనియస్, రైస్ ఈజ్ హోమోజీనియస్, వీట్ ఆర్ హోమోజీనియస్. అన్నీ ఒకలాగే ఉంటాయి. షుగర్ ఈజ్ హోమోజీనియస్. సో దాన్నే తెలుగులో ఏకజాతీయ వస్తువులు అంటారు. ఒకేలా రంగులోను, రూపంలోను, ఆకారంలోను అన్ని ఒకేలా ఉంటాయి. అందుకని దాన్ని హోమోజీనియస్ అంటారు. సో కరెన్సీ కూడా అలా ఉండాలి, హోమోజినిటీ ఉండాలి. 10 రూపాయల నోట్లన్నీ ఒకేలా ఉండాలి. ఒకేలా అంటే ఒకే రంగులో, ఒకే సైజులో ఉండాలి. అట్లాగే 100 రూపాయల నోట్లన్నీ ఒకేలా ఉండాలి. అట్లాగే 1000 రూపాయలు 500 అండ్ 2000 20 రూపీస్ అన్ని ఒకేలా ఉండాలి. దాన్ని హోమోజినిటీ అంటారు. ప్రస్తుతం మన డబ్బుకి హోమోజినిటీ ఉందా లేదా? లేదా? నీ దగ్గర ఉన్న 100 రూపాయల నోట్లన్నీ ఒకలా ఉండవా? వేరువేరుగా ఉంటాయా? వెరీ థ్యాంక్ యూ. అప్పుడు ఏదో బ్లూ కలర్ ఏదో ఉండేది, ఇప్పుడు ఇంకేదో కలర్ లోకి వచ్చేసింది 100 రూపాయల నోటు. అట్లాగే అసలు 200 రూపాయల నోటు ఉండేది కాదు, అది ఇప్పుడు ఏదో కలర్ లో, ఏదో ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది. ఒకప్పుడు 20 రూపాయల నోటు ఆరెంజ్ కలర్ లో ఉండేది, ఇదేమో అందులోకి వెళ్ళిపోయింది. అంటే 20 రూపాయల నోట్లన్నీ ఒకలాగా ఉండట్లేదు, 100 రూపాయల నోట్లన్నీ ఒకలాగా ఉండట్లేదు. అంతకుముందు 500 రూపీస్ ఏదో చిన్న కలర్ తేడా వచ్చేది. సో అది అలా ఉండకూడదు, ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. సో homogeneity is a very very important factor where the money should be identical. It should be identical in all respects. ఏదో ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఎందుకో 200 రూపాయల నోటు 20 రూపాయల నోటు దగ్గర పెడితే సైజు ఇంచుమించు ఒకలాగా ఉంటాయి, కలర్ ఒకలాగా అనిపిస్తుంటది. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకని కన్ఫ్యూజన్? హోమోజెనిటీ లేదు కాబట్టి. రంగు ఒకలాగా ఉన్నాయి కానీ విలువ చాలా ఎక్కువ. ఇది 20 రూపాయలు, అది 200 రూపాయలు. సో అలా ఉండకూడదు. అలా ఉంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ముఖ్యంగా భారతదేశంలో దేశంలో. ఎందుకంటే చాలా మంది గ్రామ ప్రాంతస్తులు, అంటే 70% రూరల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు అనమాట. సో సరదాగా చెప్పుకున్నాం ఈరోజు క్లాసు. అయితే కొంతమంది మిత్రులు ఉండొచ్చు, మన ఈ గ్రూప్ లో ఉండొచ్చు, ఏదో రాయాలి కదా, ఏదో మనీ గురించి అడిగాడు. మనీ అంటే ఏంటి అర్థం? మనీ మీన్స్ వాట్ మనీ డస్. ఆడేదో అడిగాడు, నాకేదో చెప్పింది, నాకేదో ఇదే వచ్చింది. సో దే కెన్ రైట్ ఇట్, ఏదో కాలక్షేపం కోసం. బట్ దిస్ ఈస్ అ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏదో మీ టైంని, విలువైన టైంని వేస్ట్ చేయడానికి కాలేదు నేను. బట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ. కప్ అండ్ డిష్ ఈ లక్షణాలు కనుక ఆ దేశంలో ఉండే ద్రవ్యానికి ఉంటే అది మంచి ద్రవ్యము. కాస్త ద్రవ్యము అంటే మంచివాడు అంటే దాని అర్థం ఏంటి? మంచి పనులు చేస్తాడు కదా. అట్లాగే మంచి ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యం మంచి పనులు, అంటే ద్రవ్యం చేయాల్సిన పనులు మంచి పనులన్నీ చేస్తుంది. లేకుంటే అది మనకి ద్రవ్యంగా ఉపయోగపడకపోవచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్. జస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ మనీ, వెదర్ ద ప్రజెంట్ మనీ హ్యాస్ సచ్ క్వాలిటీస్ ఆర్ నాట్. మనకి మనమే అంచనా వేసుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. రేపు
ఇంకో టాపిక్ మనీ మీద మీకు డిస్కస్ చేసుకుందాము. దయచేసి ఎప్పుడైనా మీరు క్లాస్కి వచ్చేటప్పుడు డోంట్ అంటే నేనేదో చాగంటి కోటేశ్వరరావు లాగా ఏదో నేను చెప్పటం మీరు వినటం కాకుండా మీరు కూడా ఇంటరాక్ట్ అయితే మీ సబ్జెక్ట్ పెరుగుతుంది. సో ఐ టేక్ లీవ్, ఎందుకంటే మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్? ఎనీ డౌట్స్? ఈరోజు ఏం చెప్పుకున్నామమ్మా? వాట్ టాపిక్ వి ఫీచర్స్ ఆఫ్ టుడే? మనీ. మనీ మనీ ఫీచర్స్. వేస్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ మనీ. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ మనీ, వెరీ గుడ్. ఇది మొత్తం మీరు ఎన్ని పుస్తకాలు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఎతికినా దొరకకపోవచ్చు, బట్ ఏదో సరదాగా చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ లీవ్.